సరే వేణు కళ్యాణ్ గారు మీకు మీరు అబ్జర్వ్ చేసిన మీకు నచ్చిన ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళకి లైన్ యాటిట్యూడ్ ఉంది అనుకునే ఒక టాప్ 3 పర్సన్స్ ఎవరు? నా దృష్టిలో మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా, దాని తర్వాత మన రామ్ చరణ్ గారు కూడా. వీళ్ళందరూ కూడా కామ్గా ఉంటారు కానీ చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సింహం అనేది వెళ్తుంటే వేటగాడు బాణం పట్టుకుని వస్తుంది దాని చంపనికి, గుంతలాంటిది వచ్చింది, అది జంప్ చేయకుండా 4 అడుగులు ఎందుకు వేసింది. ఇక వేటగాడు అనుకున్నాను అనమాట, అయిపోయింది దీని సంగతి. ఎందుకు అది భయపడ్డది కాబట్టి ఆ గుంతకి దాటిపోలేదు కాబట్టి అది 4 అడుగులు వెనకకిస్తుంది, నేను పోయి చంపేద్దాం అనుకున్నాడు. వాడు రిలాక్స్ అయ్యి మెల్లగా పోతుండు. ఆ తప్పని జంప్ చేసి గుంత దాటేసి వేరే దగ్గరికి దుంకేసి వెళ్ళిపోయింది అని. తర్వాత ఇటు షాక్ అయిపోయింది, అట్టిట్లా దుంకింది. అంటే అది 4 అడుగులు ఎందుకు వేసిందని అంటే దాని డిస్టెన్స్కి ఇంకా మ్యాచ్ అయ్యి స్పీడ్ దుంకాలని అంటే కొంచెం వెనుకకేసి దుంకాలి అని ఆగింది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో తగ్గి ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి దుంకిండి. అట్లా వీళ్ళంతా జీవితంలో తగ్గి ఉంటారు. కొంచెం వెనక అడుగు వేసిరని అంటే దాని అర్థం వీళ్ళు భయపడరని కాదు, మళ్ళా భయంకరంగా వీళ్ళు అగ్రెసివ్గా గెలుస్తారు జీవితంలో. అట్లా రాఖీలో మీరు చూసినట్టయితే ఎన్టీఆర్ గారు చాలా లావు ఉండే, దాని తర్వాత చాలామంది కెరీర్ అయిపోయింది, ఇంత లావు పర్సన్ ఎవరు హీరో అన్నాడు. కానీ హీరో టెంపర్లో మీరు ఏమో దొంగలో దేవరా ఇప్పుడు అయితే ఇంకా భయంకరంగా ట్రాన్స్ఫర్మేషన్ RRR లో కొమరం భీమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ ఏంది అని అట్లా మార్చుకున్నారు వాళ్ళు. అట్లా మనం కూడా మార్చుకున్నప్పుడు మనం కూడా చాలా ఎదుగుతాం. సో చాలా సినిమాల్లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఉంటుంది సార్, సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే భయపడేదని కాదు, 10 అడుగులు ముందుకేస్తుంది అని చెప్పేసి. అట్లా వీళ్ళంతా ముంగడికేసి వెళ్ళి సక్సెస్. సూపర్. సరే ఇంకోటి అంటే సమాజంలో కొంతమంది సో కాల్డ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అసలు ముందు ఏం జరుగుతుందా ఫ్యూచర్ అని ఊహించి చెప్పేస్తూ ఉంటారు. అండ్ టు బి హానెస్ట్ గా చెప్పేస్తాను. అండ్ కొన్ని ఇష్యూస్ చూస్తే మాకే ఏంటిది అనిపిస్తుంది. అంటే ఆయన పెద్ద గొప్ప ఒక సిద్ధాంతాన్ని జ్యోతిష్కుడు అని చెప్పుకునే వేణుస్వామి గారు. సో సెలబ్రిటీస్ మీద ఎవరు కలిసి ఉంటారు, ఎవరు విడిపోతారు, ఇవన్నీ ఓకే. బట్ రీసెంట్ గా నాగ చైతన్య గారికి శోభితా గారికి మ్యారేజ్ అవటం ఒక్కరోజు కూడా అవ్వలేదు. వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కరోజు కూడా అవ్వలేదు. అదే పెళ్ళయ్యో ఎంగేజ్మెంట్ ఒక్కరోజు కూడా అవ్వలేదు. వెంటనే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. సో ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ సో ఎలా ఉంటది అంటారు? అంటే చాలా మంది చేతి రేఖలను చూసి కొన్ని చెప్తారని అంటారు కదా. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చేతిలో లేని వాళ్ళు సక్సెస్ అయ్యారు, మళ్ళీ వాళ్ళకి రేఖలు లేవు కదా. సో ఇది అంతే ఏందనంటే ఒక బిజినెస్ మోడల్ ఇది అంతే. సో ఎవరి తలరాతలు ఆల్రెడీ అతను డిసైడ్ చేశాడు. వాళ్ళు చేసుకునే కర్మల ద్వారా తలరాతలు కూడా చాలామంది మారినవి కూడా ఉన్నాయి. సో మనం రేపు ఎవరు ఎట్లా చేయబోతున్నారు, ఎవరు పుట్టబోతున్నారు అనేది వీఆర్ నాట్ గాడ్స్. సో మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే కొన్నిసార్లు డిసైడ్ చేసినా చేంజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మల వల్ల, రైట్. సో అందుకోసం ఇవన్నీ ఒక బిజినెస్ మోడల్ కాబట్టి ఇట్లా అయినా కూడా ఇంత బిజినెస్ మోడల్ అని చెప్పినా ఇదంతా కూడా నిజం కాదని చెప్పినా కొంతమంది జనాలు ఉంటారు ఇది గుడ్డిగా నమ్ముతారు. ఎందుకనంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా కొంచెం మంచివి వినాలి. ఇప్పుడు గిరి ఉంగరం పెట్టుకొని జీవితం మారిపోతుందని అంటే వాళ్ళు పోయి కొనుక్కుంటారు. ఈ పేరు చేంజ్ చేసుకొని జీవితం మారుతుంది, పేరు చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పైన కన్నా నమ్మకం కన్నా ఎక్కువ వీళ్ళకి వీళ్ళ పైన ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. దీన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఉంగరం పైన పేరు చేంజ్ చేసుకోవడం పైన లేదంటే ఇంకా ఏదో పూజనో ఇంకా ఆ పూజనో ఇవన్నిటిపైన కాకుండా వీళ్ళ సొంతం పైన నమ్మకం ఉంటే ఎన్నో అద్భుతాలు అవుతాయి. ఇంకా వాళ్ళ జాతకం బాగలేకుండా కూడా వాళ్ళ జాతకం మారిపోతుంది, ఎందుకంటే వాళ్ళ పైన నమ్మకం ఉంది. సో నేనేం నమ్ముతానంటే తలరాతను నమ్ముకున్న కన్నా నీ కష్టాన్ని నమ్ముకుంటే తలరాతలు కూడా చేంజ్ అయిపోతాయి. అంతేగాని తలరాతలను ఉంగరాలను పేర్లు చేంజ్లను లేదంటే ఇంకెవరినో జ్యోతిష్లను వాళ్ళని నమ్ముకొని కూస్తే ఉన్న జీవితం కూడా పోతుంది. ఓకే. దేవుని నమ్మరా వేణుగారు మీరు? దేవుని నమ్మాలంటే దేవుడిని నమ్మటోడు ఈ భూమిపైన ఎవరు కూడా లేరు, అందరు నమ్ముతారు. కాకపోతే ఏంటంటే నేను చూసే దేవుడి నమ్మకం అనేది వేరు, కొంతమంది చూసే నమ్మకం అనేది వేరు. నేను ఇట్లా చూస్తానంటే సాటి మనుషుల్లో దేవుడిని చూసుకుంటాను నేను. అంటే ఇప్పుడు ప్రతి మనుషుల్లో దేవుడు ఉంటాడు, ఓకే. ఎందుకంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. మళ్ళీ ఒకరోజు దేవుడు అనేది అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. లైన్ చాలా పెద్దగా ఉంది. సో వాళ్ళ వైఫ్ వచ్చాను, నేను ఏమండి ఎప్పుడు నువ్వు అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూర్చోవు, మరి మాకు టైం ఇవ్వండి, కొంచెం ఆలోచించండి, మాకు కూడా టైం ఇవ్వాలి, మీరు అట్లా చేస్తే ఎట్లా అని. మరి ఏం చేయాలి, వీళ్ళ లైన్ అనేది ఒడుస్తూనే లేదు,
ప్రతి ఒక్కరికి చీటికి మాటికి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి ఊరుకొస్తారు వీళ్ళు. నేను ఏం చేయాలి మరి అంటే, పోయానైనా దాచుకోరు కొన్ని రోజులు అని అంటాడు. సరే అని చెప్పేసి పోయి హిమాలయాలు దాచుకుంటారు. అక్కడ కూడా వచ్చేసారు కేదార్నాథ్. ఇట్లా కాదు పోయి సముద్రంలో దాచుకోరంటే అక్కడ కూడా వచ్చేసారు వీళ్ళు. ఏడ దాచుకుని వస్తున్నారు. ఇక ఒకరోజు నారద ముని ఉండే అనమాట. ఈయన దేవుడు నెత్తికి చేయబెట్టుకొని కూర్చుండేది. ఏమైంది నారాయణ అంటే, అరే ఏడ దాచుకుని వస్తున్నారు వీళ్ళు, నన్ను వదులుతలేరు, మా ఫ్యామిలీకి ఏమో టైం ఇవ్వలేకపోతున్నా అంటే, ఒక్క దగ్గర మర్చిపోయారు మీరు, ఆడపోయి దాచుకుంటే ఈ మూర్ఖులు ఎప్పుడు కూడా ఎత్తుకరు అని అన్నాడు. ఏడ అంటే మనుషుల లోపల వెళ్ళి దాచుకోరు మీరు అని అన్నాడు. ఇంకా ఈ కలియుగంలో చాలామంది దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మన లోపలనే వచ్చి వాళ్ళు ఉన్నారు. ఇన్నర్ వాయిస్ అనేది వినిపిస్తా అంటే ఎవరో కాదు, మంచి చెడు అని చెప్పే ఒక దేవుడు ఉన్నాడు. కానీ మళ్ళీ ఈడ కాకుండా మళ్ళీ పోయి అన్ని మొక్కుతారు, అన్నీ చేసుకోవడం ఇష్టం. సో మన లోపలనే ఉన్నాడు. సాటి మనిషిని మీరు ప్రేమించడం కూడా ఒక దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే, సాటి మనిషికి మీరు సేవ చేయడం కూడా ఒక దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే, ఒక పేదవాళ్ళ ఆకలికి తీర్చడం కూడా ఒక దేవునికి మంచి పూజ చేస్తున్నట్టే. ఇవన్నీ కూడా నిజమైన ప్రేమ, నిజమైన పూజలంట. కొంతమంది అభిషేకాలు కొన్ని పాలు పెరుగు తేనె ఏవో పెట్టి చేస్తారు. ఎవరు ఫిలాసఫీలు ఆలే, నేను అక్కడ రాను. నేను కాకపోతే నాకు ఫిలాసఫీ అన్ని కానీ పోస్తారు, అవన్నీ డ్రైనేజ్లో పోతాయి వెనక నుంచి, మళ్ళీ ఎవరికి ఉపయోగపడతలేదు. అదే పాలు ఒక పేదోళ్ళకి గుడిపేట ఉన్న ఒక అడుక్కున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇస్తే పుణ్యం చేసినట్టు ఆ జేరీలు పోయి అన్నే వస్తారు రాయికి. ఇంకా కొంతమంది వచ్చేసి ఎన్నెన్నో వేస్ట్ అవన్నీ కూడా పెడుతుంటారు. బట్ అదే ఒక 4 అన్నదానం చేస్తే ఎంత మంచి పుణ్యం వస్తుంది, అవి చేయరు. ఓకే, అన్నదానం చేస్తున్నారు కదా అంటే చేసి పేపర్లలో వేయించుకున్నాడు, అది వేరు అనుకోండి. చేసి అక్కడ పేపర్లో అట్లా ఏ వాళ్ళు నిజంగా దేవుళ్ళు పుణ్యమే అది. అంటే ఇప్పుడు ఏదైనా గుళ్ళో ఏదైనా గుడికి వెళ్ళినా నిత్య అంటే అన్నదానం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ 2 రకాల వాళ్ళని నేను చెప్తున్నాను. నేను ఒకటే చేసే వాళ్ళని నేను అంటలేను, చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను. నిజమైన అభిషేకం నేనేందనంటే, ఈ వేసి అన్ని డ్రైనేజ్లో వేస్ట్ చేసే కన్నా ఒక మంచి శివలింగం దగ్గరికి వెళ్ళేసి మనస్ఫూర్తిగా దేవుడా ఇప్పటి వరకు నాకు ఇచ్చిన దానికి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ, ఇవ్వబోతున్న దానికి థ్యాంక్ యూ, అందరినీ క్షేమంగా చూస్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు, మనస్ఫూర్తితో చెప్పినప్పుడు కళ్ళ నుంచి వాటర్ డ్రాప్ తిరిగి ఆ శివలింగం పైన పడితే చూడండి, అది ప్యూర్ అభిషేకం. పాలల్లో ఇళ్ళల్లో అన్నింటిలో ఈ మధ్యకాలంలో కలుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన దాంట్లో కలుతుందా? ఆయనకు ఇది ఒక్కటి చాలు, పొయ్యిర్రి నా దగ్గరికి అన్ని తీసుకొచ్చి పొయ్యిర్రి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అంతా ఇలా అంతా ఫిలాసఫీలు అంతే, అంతే. ఎవరు బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది చేసుకోరు, మనం ఏమంటలే. మంచి బిజినెస్ మోడల్ ఇది. అది దీనివల్ల మిగతా వాళ్ళ అన్ని దుకాణాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు పాలు పోయాలంటే పాలు కొంటున్నారు కదా, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది మంచిగా. అట్లీస్ట్ అక్కడన్నా ఇంకొకరికి ఉపాధిని ఇస్తున్నాడు. కాకపోతే అదే పాలు తీసుకొచ్చి అక్కడ పోసే బదులు ఇంకొకరికి చేయండి, ఇంకా బాగుంటుంది అది. సో ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు యూత్ అనేది ఈ మధ్యకాలంలో పాజిటివ్ నెగిటివ్ 2 సైడ్లు ఉన్నాయి అనుకోండి. మ్యాక్సిమం నెగిటివ్ సైడే ఎక్కువ ఉంది అనుకున్నాం, ఎందుకంటే మనం ఎక్కువ చూస్తుంటాం కాబట్టి. అయితే మొబైల్ అడిక్షన్, లవ్ ఫెయిల్యూర్స్, లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ కూడా. దాని తర్వాత ఎక్కువ పబ్స్, పార్టీ కల్చర్స్, దాని తర్వాత ఒక మినిమం టు మినిమం లివింగ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ నడవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, ఇంట్లో ప్రేమ దొరకకపోతే వేరే దగ్గర ఎత్తుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అట్లాంటి ప్రేమను ఇవ్వడానికి తల్లిదండ్రులు అట్లాంటి మైండ్ సెట్ ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఫుల్ బిజీ, వీళ్ళు ఫుల్ బిజీ. ఓకే, రెండోది వచ్చేసి ఏంటంటే, వీళ్ళు పొద్దున్నాక ఏం చూస్తున్నారు, ఎట్లాంటి మూవీస్ చూస్తున్నారు, ఎట్లాంటి వెబ్ సిరీస్ చూస్తున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్ సర్కిల్తో ట్రావెల్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రభావాలు వీళ్ళ పైన పడి వీళ్ళు ఇట్లా తయారవుతారు. కానీ జనరల్గా యూత్ తప్పు లేదు, యూత్ అట్లా కాదు, మంచోళ్ళే వీళ్ళంతా. కాకపోతే ఇప్పుడు రోడ్డు పైన ఈ మధ్యకాలంలో చూస్తున్నా నేను, 2 ఫ్రెండ్స్ గాళ్ళు ఉంటే, ఒక ఫ్రెండ్ గాడు ఇంకో ఫ్రెండ్ గాడిని వాళ్ళ అమ్మని తిడతాడు వాడు. ఇప్పుడు వానికి ఎవరు చెప్తారు, అరే నువ్వు ఇప్పుడు వాడిని తిట్టుకోరా, మధ్యలో వాళ్ళ అమ్మని చూసి ఎందుకు అంటే ఇమీడియట్గా ఊత పదం అయిపోయింది అదంతా గలీజ్ మాటలు వీళ్ళకి. అరే ఎందుకు తిడతారు అని ఎవరు చెప్పలేరు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు తిడతాడు. సో వాడే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడు ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ని తిట్టుకుంటా కొట్టుకున్నా ఇంకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడితే వీనికి అక్కడ నుంచి శాపం అనేది ఖచ్చితంగా తాకుతుంది అది. ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లాంటివి నోరు జాడలు ఇవాళ రేపు యూత్లకు అనేది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది సంస్కృతి. అదే బ్యాడ్ లాంగ్వేజ్, మొత్తం సంస్కృతి మామూలుగా లేదు. అది దాంట్లో పిహెచ్డీ చేసేసారు కొంతమంది. కానీ అలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ద్వారా ఎంతమందిని మనం శత్రువు చేసుకుంటున్నాం, ఎంతమందిని మనం పోగొట్టుకుంటున్నాం అనేది కామన్ సెన్స్ లేదు ఈరోజు భూమి పైన. కామన్ సెన్స్ అనే సెన్స్ ఎవరికైనా ఇచ్చిందంటే అది మనుషులకే. కానీ జంతువులు కామన్ సెన్స్తో ఉన్నాయి, కానీ ఈరోజు మనుషులు కామన్ సెన్స్తో లేరండి. అవన్నీ 100 సార్లు ఆలోచించి, ఎవడన్నా మనకి ఇట్లా ఘోరంగా చూస్తున్నాడో, లేదంటే ఎవడన్నా కొట్టనికి వస్తున్నా కుక్క అరుగుతుంది, మొరుస్తుంది. ఈడు ప్రతి ఒక్క చీటి మాట మొరుస్తున్నాడు.
సో అట్లా పద్ధతి కాదు అది. ఎందుకనంటే తల్లిదండ్రులు మన పైన ఎంతో నమ్మకం పెట్టుకొని స్కూల్స్ కాలేజీలకి ఇవన్నిటికీ పంపిస్తే మనం ఏం చేస్తున్నామనంటే ఈ బ్యాడ్ లాంగ్వేజ్లు ఆల్కహాల్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ చేసేసి మంచి బంగారమైన కెరియర్ అనేది మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లనే దొరికినాం కాబట్టి మనం అట్లా తయారైనాం. అంటే నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం స్కూల్ బంకు ప్లస్ ఇంకా స్కూలు ఎవరైతే టీచర్స్ వాళ్ళని తిట్టడాలు ఇట్లాంటివన్నీ చేస్తాను. ఎందుకు చేస్తుంటే అప్పుడు నా చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్ అట్లనే ఉన్నది. టాపర్ బ్యాచ్ ఉంటే అలా పోకపోతుండే మనంతా లాస్ట్ బ్యాచ్. ఈరోజు మా స్కూల్లో షాక్ అవుతారు, వీడి మోటివేషనల్ ట్రైనర్ అయితే వీడి చెప్తాడు అని చెప్పేసి వాళ్ళే షాక్ అవుతారు. అంతా వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఎన్విరాన్మెంట్ అట్లా దొరికింది, పరిస్థితులు అట్లా చేంజ్ అయినాయి, అట్లా మనం చేంజ్ అయినాం. సో అట్లా అందరికీ కూడా ఏంటంటే రియలైజేషన్ రావాలి. కానీ మనం చెప్పినంత మాత్రంలో చాలామంది మారుతారని గ్యారంటీ లేదండి. ఏదో కొంతమంది మాత్రం. నిజంగా మనిషి జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఎంప్టీ స్టమక్, ఎంప్టీ పాకెట్స్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ ద రైట్ లెసన్. అప్పటి వరకు మనుషులు మారారు, స్పెషల్లీ యూత్ అస్సలు మారారు. అంటే కడుపు మాడుతున్నప్పుడన్నా మనకి ఆకలిలో తెరిచి ఏదైనా చేయాలని చెప్పేసి అప్పుడు ఉంటుంది. లేదు అని అంటే జోబులో ₹1 లేనప్పుడన్నా నిజ ఫ్రెండ్షిప్ ఎవరు, నిజంగా ఏంది సొసైటీలో ఏమవుతుంది, డబ్బు లేకుండా ఎంత ఘోరంగా ఉంటుంది వాల్యూ అనేది అప్పుడన్నా వాడు మారుతాడు. లేదంటే ఎవరన్నా అమ్మాయి మంచిగా ప్రేమించి మంచి వీక్స్ తీసుకెళ్ళి టవక్కుమని బ్రేకప్ చేసి ఇంకొని పెళ్లి చేసుకొని పోతే అప్పుడు వాడు మారుతాడు. మీకున్నాయి అలాంటివి? మనకి అట్లాంటివి అనేది దేవుని దయ వల్ల ఈ బ్రేకప్స్ అట్లాంటివి అనేది లేదు. కానీ ఎంటీ పాకెట్స్, ఎంటీ స్టమక్ అనేది మస్తు జరిగినాయి. మస్తు జరిగినాయి అన్నమాట. ఓ మస్తు, అవి మస్తు నేర్పించినాయి నాకు.